హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం టార్గెట్ ఏఎల్పి టెక్నీషియన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీకోసం ఇస్తున్నాను అనమాట. రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్ అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 2 సిరీస్లు స్టార్ట్ చేశాను. ఈ 2 సిరీస్ కానీ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేయగలిగితే డెఫినెట్గా ఏఎల్పి టెక్నీషియన్స్లో మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ సిరీస్ వచ్చేసి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మన కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ ప్రకారమే ప్రతిదీ చాప్టర్ వైజ్గా బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రైల్వే ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మీకు అన్ని చాప్టర్స్ క్లియర్గా అర్థమైపోతాయి. నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ సెట్స్లో నెక్స్ట్ మనకి ఏం చేయాలి, స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఎగ్జామ్లో మనకు టైం తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ టైంలో మొత్తం కరెక్ట్గా టైంని యూటిలైజ్ చేసుకుంటూ మనం పేపర్ మొత్తం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి అనేది క్లియర్ కట్ ప్రాసెస్ నేను ఈ ప్రాక్టీస్ సెట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. నెక్స్ట్ నేనైతే ఈ క్లాసెస్లో చెప్తున్నానో దానికి సంబంధించిన క్లాస్ నోట్స్ పీడిఎఫ్ యాప్టూ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ వీడియో చూడండి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. ఒకే ప్రొసీజర్లో కాదు, కొన్ని క్వశ్చన్స్ మనం జనరల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం షార్ట్ ట్రిక్స్ మెథడ్స్ అప్లై చేసి చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. చాలామంది ఈ పాయింట్ మర్చిపోతారు. 5th పాయింట్, చాలా క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. ఆ స్కిప్ చేసే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీడియం లెవెల్ క్వశ్చన్స్, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే స్కిప్ చేయాలి. సో మనం పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు మొత్తం 2 to 3 రీడింగ్స్ ఇవ్వాలి. క్వశ్చన్ పేపర్ మొత్తం మీరు 1 to 1 క్వశ్చన్ చదువుకుంటూ వెళ్ళారనుకో ఎక్కువ క్వశ్చన్ చేయలేరు. అందుకని మధ్య మధ్యలో ఏం చేయాలి, ఫస్ట్ రీడింగ్లో ఏం చేయాలి, షార్ట్ ట్రిక్స్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయ విధంగా ఉన్నాయా, అలాగే లాజిక్స్ ద్వారా తక్కువ క్యాలిక్యులేషన్స్ చేసే క్వశ్చన్స్ ఈ ఫస్ట్ రీడింగ్లో చేయాలి. ఇలా చేస్తూ మీరు ఏం చేయాలి, క్వశ్చన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. క్వశ్చన్ స్కిప్ చేసేటప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోండి, అది మీడియం లెవెల్ క్వశ్చన్, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్. మీడియం లెవెల్ క్వశ్చన్ అయితే సెకండ్ రీడింగ్లో ప్రాబ్లం చేయాలి. డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ ఉంటే లాస్ట్లో టైం ఉంటే మాత్రమే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం మనం. ఇలా మీరు క్వశ్చన్ పేపర్ మాక్ టెస్ట్ రాయండి. డెఫినెట్గా ఎగ్జామ్లో మీకు తెలియకుండానే చాలా టైం సేవ్ అవుతుంది, అలాగే మంచి స్కోర్ కూడా డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ట్రిప్స్ అప్లై చేయాలి. ఆ ట్రిక్స్ ఏంటంటే, ఫస్ట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఒకవేళ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ద్వారా పాసిబిలిటీ కాకపోతే డివిజిబుల్ రూల్స్ అప్లై చేయాలి. డివిజిబుల్ రూల్స్ కూడా మనకు కొన్ని తెలుసు, 2, 3, మినిమం 9, 11 ఇలా చిన్న నెంబర్సే తెలుసు. పెద్ద నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, వాటి యొక్క మల్టిపుల్స్ మనకు రావనుకోండి, అప్పుడు ఏం చేయాలి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నేను ఏవైతే ప్రొసీజర్ చెప్పానో సేమ్ అదే ప్రొసీజర్ యూజ్ చేసి ఈ మాక్ టెస్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా రేపు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ మొత్తం మైండ్లో గుర్తుపెట్టుకొని క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 0.16 and 0.64. సో మీన్ ప్రపోర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్కి మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB అవుతుంది. అలాగే ఇక్కడ 2 నెంబర్స్ 0.16 into 0.64. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.16 ఎంత అవుతుంది, 0.4. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.64 ఎంత అవుతుంది, 0.8. మల్టిప్లై చేసి 0.84 ఎంత, 32. ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 1/3 రిటర్న్ యాజ్ రికరింగ్ డెసిమల్. జనరల్గా మనం 1/3 అంటేనే 0.33 ఇలా వస్తుంది. 1/3 100 అంటే మనకి ఎంత వస్తుంది,
ఇక్కడ పాయింట్ తర్వాత మళ్ళీ 3 digits ఉండాలి. 0.00333 ఇలా వస్తుంది. 003 పాయింట్ తర్వాత ఏముండాలి మనకి 003. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. హౌ మచ్ డిడ్ మిస్టర్ ఎక్స్ ఎర్న్ ఇన్ ద ఇయర్ 2000? సో 2000లో ఎక్స్కి ఎంత ఎర్న్ చేస్తాడో మనం కనుక్కోవాలి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్స్ ఏ స్టేట్మెంట్స్ ద్వారా మన ఆన్సర్ కనుక్కోవచ్చు, రైట్? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ ఎర్న్ 7,000 ఇన్ 2003. 2003లో ఎక్స్ అనేవాడు 7,000 ఎర్న్ చేసేవాడంట. విచ్ ఈస్ 10% మోర్ దాన్ వాట్ హీ ఎర్న్ ఇన్ 2000. 2000 గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు కదా. 2003లో ఎంతైతే ఇన్కమ్ వస్తుందో 2000లో ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ కంటే 10% ఎక్కువ వస్తుంది అంటాడు. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం స్టేట్మెంట్ 1 ద్వారా ఎక్స్ యొక్క ఇన్కమ్ 2000 ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. వై ఎక్స్ వైఫ్ ఎర్న్డ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మిస్టర్ ఎక్స్ ఎర్న్. ఇక్కడ ఇద్దరి యొక్క శాలరీ గురించి చెప్తున్నాడు. ఎక్స్ శాలరీ ఎంతైతే ఉందో వై యొక్క శాలరీ ఎక్స్ శాలరీ హాఫ్ అంట. అయితే దే టుగెదర్ ఎన్నడు 9,000 రూపీస్. ఇద్దరు కలిసి 9,000 రూపీస్ గెయిన్ చేస్తున్నారు ఇప్పుడు 2000లో. సో ఇద్దరు యొక్క శాలరీ ఇచ్చాడు. దీని ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు? ఎక్స్ శాలరీ వస్తుంది, వై శాలరీ కూడా మనం కనుక్కోవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు డౌట్ వస్తే ఎక్స్ వై అనుకోండి. ఎక్స్ శాలరీ ఏ అనుకుంటే వై శాలరీ ఎంత A/2. మొత్తం టోటల్ సమ్ ఎంత అవుతుంది 9,000. దీనివల్ల మనకి ఏ వాల్యూ వస్తుంది కదా. సో ఎక్స్ శాలరీ కనుక్కోవచ్చు, వై శాలరీ కనుక్కోవచ్చు. ఇక్కడ చాలామంది ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్ అంటారు. దట్ ఈస్ రాంగ్. మనం ఈ 2 స్టేట్మెంట్ని కంబైన్ చేసి ఆన్సర్ చెప్తేనే బోత్ 1 and 2. ఇక్కడ ఏమొస్తుంది, స్టేట్మెంట్ 1 ద్వారా నాకు సపరేట్గా ఆన్సర్ వస్తుంది, స్టేట్మెంట్ 2 ద్వారా నాకు సపరేట్గా ఆన్సర్ వస్తుంది. కాబట్టి either 1 or 2 is sufficient to answer the question. Option A is correct. Next one, if cosecant theta plus cot theta is equal to 2 అయితే then cosecant theta అన్నాడు. ఇక్కడ ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ తెలిస్తే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta is equal to 1 అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు, cosecant theta plus cot theta ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. నెక్స్ట్ cosecant theta మైనస్ cot theta దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. మనం cosecant theta ప్లస్ cot theta వాల్యూ ఇచ్చాడు. ఇది స్టార్టింగ్ కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లేదా కొన్ని సింగిల్ లైన్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ cosecant theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, cosecant theta ప్లస్ cot theta వాల్యూ ఎంత 2 కదా. దీని వాల్యూ ఎంత అవుతుంది 1/2. ఇది ఈక్వేషన్ 1. ప్రాబ్లం మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. మనం ఏ వాల్యూ కనుక్కోవాలి, cosecant theta కనుక్కోవాలి. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. cot theta క్యాన్సిల్ అవుతుంది, 2. cosecant theta ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 0.5గా రాసుకోండి. ఈ రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది 2.5. cosecant theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2.5/2. ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు అసలు మనకు కంపల్సరీ పాయింట్స్లో వస్తాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఎలిమినేటివ్. నెక్స్ట్ 2.5 అంటే 1.25. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్లో మనం చేసాం. ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేయాలనుకుంటే డైరెక్ట్గా cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 2 అయితే cosecant theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, రివర్స్ 1/2 అవుతుంది. మీరు డైరెక్ట్గా cosecant theta వాల్యూ కావాలంటే ఏం చేస్తారు, ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేయండి. 2.5 కదా, 2.5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.25. ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. నాకు x వాల్యూ కావాలనుకుంటే డైరెక్ట్గా ఏం చేస్తారు, x వాల్యూ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, ఇక్కడ రెండింటిని యాడ్ చేయండి. 10 + 4 ఎంత 14/2 చేయండి, ఎంత వస్తుంది 7. నాకు y వాల్యూ కావాలి, ఇక్కడేమో y ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది. కాబట్టి ఏం చేయాలి, డిఫరెన్స్ తీసుకోండి, ఎంత 6/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 3. రైట్, ఇదే లాజిక్ ఇక్కడ నేను అప్లై చేశాను. ఇక్కడ cosecant ప్లస్ ఉంది, ఇక్కడ cosecant ప్లస్ ఉంది, కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేశాను నేను.
2.5/2, that is equal to 1.25. Next one, a pump can fill a tank in 4 hours, but due to leak, the tank now gets filled in 5 hours. How long will it take the leakage to empty the tank when it is full? క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఉందన్నమాట. పైప్ ఏ ఎక్స్ హౌస్లో ఫిల్ చేస్తుంది. బోత్ పైప్ ఏ అండ్ బి 5 అవర్స్లో ఫిల్ చేస్తే బి ఒక్కడే ఆ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? ఒకటి. ఇక్కడ క్వశ్చన్ ఏంది, పైప్ ఏమో ఫిల్ చేస్తుంది, బట్ డ్యూ టు లీకేజ్ ఉండడం వల్ల ఎక్కువ టైం పడుతుంది. అంటే ఏంది, లీకేజ్ ఉండడం వల్ల అంటే ఏంది, 2 పైప్స్, ఒకటేమో ఫిల్లింగ్ పైప్, ఇంకోటేమో ఎంటీ చేసే పైప్, 2 పైప్స్ ఓపెన్ అయి ఉన్నాయి. దానివల్ల ఏమైంది, 5 అవర్స్ టైం పట్టింది. అయితే క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ద లీకేజ్ టు ఎంటీ ద ట్యాంక్ వెన్ ఇట్ ఈజ్ ఫుల్. ఓన్లీ లీకేజ్ పైప్ ఓపెన్ చేస్తే ఫుల్ అయిన ట్యాంకు ఎంటీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోమన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ డిఫరెన్స్ ఆఫ్ వై రాయండి. సో స్టార్టింగ్ ఎంత 4 అవర్స్ ఇంటూ లీకేజ్ ఫిల్లింగ్ 2 కలిపితే 5 అవర్స్, డిఫరెన్స్ ఎంత 1. సో 20 అవర్స్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, జై ట్రావెల్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టు స్కూల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h and reaches at the late by 5 minutes. If he increase his speed by 3 km/h, he will reach the school 4 minutes early. What is the distance between his house and school? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఒక షార్ట్ ట్రిక్ ఫామ్లో ఉంది. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. జే అనేవాడు ఎక్కడి నుంచి, హౌస్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఏమో అతని స్పీడ్ ఎంత ఉంది, 10 km/h. 10 km/h. అయితే ఏమైంది, 5 minutes లేట్ అయిందంట. 5 minutes లేట్ అయిందని ఈసారి ఏం చేశాడు, స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు. ఎంత ఇంక్రీజ్ చేశాడు, 3 km/h. అంటే ఎంత అవుతుంది, 13 km/h అయింది. సో స్పీడ్ పెంచడం వల్ల ఏమైంది, ఈసారి ఎర్లీగా వెళ్ళాడు. ఎంత టైం ఎర్లీగా వెళ్ళాడు, 4 minutes ఎర్లీగా వెళ్ళాడు. అయితే స్కూల్కి ఇంటికి మన డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డైరెక్ట్గా ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 అంటే S2 బై డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. సో స్టార్టింగ్ ఎస్ ఎంత, S1 10, S2 13, డిఫరెన్స్ ఎంత 3 ఇంటూ. ఇంకా చూడండి, ఈ పాయింట్ మీకు చాలాసార్లు చెప్పాను. డిఫరెన్స్ ఆఫ్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 అయింది అనుకోండి. 5 minutes లేట్ అంటే ఎన్నింటికి వచ్చాడు, 8:05కి వచ్చాడు. 4 minutes ఎర్లీ అంటే ఎన్నింటికి వచ్చాడు, 7 hours 56 minutesకి వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య టైం డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడేమో 4 minutes, మొత్తం ఎన్ని మినిట్స్, 9 minutes. ఈ మొత్తం ప్రాసెస్ మనం చేయకూడదు. ఇది మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. 2 ఆపోజిట్లో ఉంటే యాడ్ చేయండి, సేమ్గా ఉంటే సపరేట్ చేయండి. ఇదేమో చూడండి, ఇది లేటు, ఇది ఎర్లీ. ఎర్లీ కాబట్టి ఏం చేస్తారు, ఆపోజిట్ కదా, యాడ్ చేయండి. 5 + 4 ఎంత, 9. ఇది మినిట్స్ కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయడానికి బై 60 రాసామా, అంతే. 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 times. 3 60లో 20 times. 10 ఎన్నిసార్లు పోతుంది, 2 times. 13/2 అంటే ఎంత అవుతుంది, 6.5 kilometers. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ మాక్ టెస్ట్లో జనరల్ ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఆల్రెడీ మీకు బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏంటంటే షార్ట్ ట్రిక్స్, లాజిక్స్ ఏమైనా ఉంటే దాని ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. డిఫికల్టీ మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటే మనం క్వశ్చన్ స్కిప్ చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ సమ్ విల్ ఈల్డ్ 491.68 యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ 8% per annum ఫర్ 1 year and 2 months. కొంతమంది తీసుకున్నాడు, ఆ మనీకి మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, 491 రూపాయలు 68 వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8% per annum. టైం పీరియడ్ ఎంత, 1 year 2 months అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 491.68. పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, 2 digits ఉన్నాయి కాబట్టి బై 100 రాస్తాను నేను. ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అనేది లేదు. టైం పీరియడ్ ఎంత, 1 year 2 months కదా. దీన్ని మీరు ఏం చేస్తారు, మొత్తం ఇయర్లో కన్వర్ట్ చేయండి. 1 year 2 months అంటే 2 months ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే బై 12. 2 ఎన్నిసార్లు పోతుంది, 6 సార్లు పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 అంటే ఎంత అవుతుంది, 7/6.
7/6 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8/100. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 49,168 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 7/6 ఇంటూ 8. సో ఇక్కడ మనం ఫస్ట్ 7తో క్యాన్సిలేషన్ చేద్దాం. 7/70, 4/90, నెక్స్ట్ 7/14, 7/4 మళ్ళీ 8తో క్యాన్సిలేషన్ చేస్తే 8 ఎంత 64 పోతే 6, 7 56, మళ్ళీ 6 ఉంది, 864 క్రాస్గా మల్టిప్లై చేయండి. 878 ఇంటూ 6. నెక్స్ట్ 6 ఎంత 48, 7 ఎంత 42, 4 46. నెక్స్ట్ 8 48, 4 ఎంత 52, 5 2 6 8. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, క్వశ్చన్స్ అనేవి ఇలా సాల్వ్ చేస్తే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ప్రియాంక్ వుడ్స్ present age is 7 years less than thrice the age of his cousins Rihan. 6 years from now, Priyank Woods' age will be 150% that of Rihanna. What is the Priyank Woods' present age? ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ కొత్తగా ఉంది, కొంచెం ఇన్ఫర్మేషన్ లా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు అర్థం చేసుకుంటూ ప్రతి పాయింట్ రాయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ టైంలో మీరు చేయొద్దు. మీరు ఎగ్జామ్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఏమైనా కొత్తగా క్వశ్చన్ వచ్చినా సరే ఆ క్వశ్చన్ స్కిప్ చేయండి. లాస్ట్లో టైం మిగులుతుంది, అప్పుడు మీకు ఆలోచించడానికి టైం దొరుకుతుంది కాబట్టి అప్పుడే చేయండి. ఇప్పుడు నేను క్వశ్చన్ స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, ఏ టెలివిజన్ షో లాస్టెడ్ ఫర్ 4 hours, 2/3 hours. If 1/5 of the total time was spent on advertisement, what was the actual duration of the television show? ఇప్పుడు మనం జనరల్గా టెలివిజన్ షో చూస్తాం కదా, టోటల్ ప్రోగ్రాము 2/3 hours అంట. ఇందులో 1/5 ఆఫ్ ద టోటల్ టైము అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. 1/5 ఆఫ్ టోటల్ టైం అడ్వర్టైజ్మెంట్ వస్తే అసలు యాక్చువల్గా రిమైనింగ్ ఎంత ఉంది? 5లో 1 పార్ట్ పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 4/5. సో టోటల్ టైంలో 4/5 మనకి సీరియల్ వస్తుంది అనమాట. రైట్, అప్పుడు మొత్తం రాయండి. మిక్సర్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 3 4 12, 12 + 2 14/3 ఇంటూ 4/5. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం పోవట్లేదు. 14 4 ఎంత 56/15, 15 3 45. ఇంక 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మొత్తం కంప్లీట్గా చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, 15 3 ఎంత 45 పోతే ఎంత 11/13, 311/15, 311/15. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ సైక్లిస్ట్ కవర్ 500 meters in 5 minutes. What distance would the cyclist cover in half an hour if he travel at the same speed అన్నాడు. రైట్, ఇక్కడ ఒక పాయింట్ చూడండి. 5 minutesకి ఏమో ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు? 500 meters వెళ్తున్నాడు. హాఫ్ అన్ అవర్లో ఎంత డిస్టెన్స్ వెళ్తాడో కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్ కూడా ఎందులో చెప్పాలి? కిలోమీటర్స్లో చెప్పాలి. 5 minutesకి 500 meters వెళ్తున్నాడు. అలాగే హాఫ్ అన్ అవర్ అంటే ఎంత? 30 minutesకి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? మనం క్యాన్సిల్ చేస్తే 100 meters. 100 × 30 3000 meters వస్తుంది. మన కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలి. 1 kilometerకి ఎన్ని మీటర్స్? 1000 meters. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది? 3 kilometers. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ వన్, mean temperature of a city for a week is 28 degrees Celsius. Mean temperature for Monday, Tuesday, Wednesday, Thursday is 27.5. And the mean temperature for Thursday, Friday, Saturday, Sunday is 29 degrees Celsius. Temperature recorded for Thursday is. ఇది జనరల్ క్వశ్చన్ని మనం కన్ఫ్యూజ్ చేయడానికి వీక్లో ఇచ్చాడు. జనరల్గా ఎలా ఇస్తాడంటే 7 persons మీను కొంత ఇస్తాడు. ఫస్ట్ 4 members యొక్క మీన్ ఇస్తాడు, లాస్ట్ 4 members యొక్క మీన్ ఇస్తాడు. ఫస్ట్ 4 లాస్ట్ 4 అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి? మనకి 8 members వస్తాయి. ఒక వీక్లో 8 days ఉంటాయా? ఉండవు. కానీ ఒక నెంబర్ రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయ్యే నెంబర్ ఏంటిది? 4th నెంబర్. ఆ 4th నెంబర్ ఎంతో మనం కనుక్కోవాలి. దీనికి డైరెక్ట్గా లాజికల్ షార్ట్ ట్రిక్ ఒకటి ఉంది. ఓకే, సో 1 week అంటే 7 daysకి యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంది? 28 degrees ఉంది. నెక్స్ట్ ఫస్ట్ 4 days మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఫస్ట్ 4 days మీన్ ఎంత ఇచ్చాడు? 27.5.
మళ్ళీ మీన్ టెంపరేచర్ ఆఫ్ ది లాస్ట్ 4 days, మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, లాస్ట్ 4 days ఎంత వచ్చింది? 29 degrees. ఈ రెండిట్లో ఏది రిపీట్ అయింది? థర్స్డే రిపీట్ అయింది కదా, అదే అడుగుతాడు కంపల్సరీగా. ద టెంపరేచర్ రికార్డెడ్ ఆన్ థర్స్డే ఎంత? చూడండి, ఇక్కడ థర్స్డే వచ్చింది, ఇక్కడ కూడా థర్స్డేనే వస్తుంది. ఇలా అడుగుతాడు క్వశ్చన్. సో ఇలా అడిగినప్పుడు డైరెక్ట్గా సింగిల్ లైన్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఫస్ట్ ప్లస్ రాయండి, మీన్ డీవియేషన్ చెక్ చేయండి. జనరల్ యావరేజ్ ఎంత? 28. ఈ యావరేజ్తో మీన్ డీవియేషన్ కంపారిజన్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? 27.5 ఉంది. 28 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 0.5 తక్కువ ఉంది. ఈ 0.5 ఎంతమందికి ఇవ్వాలి? 4 మెంబర్స్కి ఇవ్వాలి కాబట్టి ఇంటూ 4. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే. నెక్స్ట్ ప్లస్ ఆ 29 degrees ఉంది. ఈ 29 degrees ఉన్న యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది కాబట్టి +1. ఈ +1 ఎంతమందికి ఇవ్వాలి? 4 మెంబర్స్కి ఇవ్వాలి కాబట్టి ఇంటూ 4. రైట్, ఇది మైనస్ కాబట్టి మైనస్ రాయండి. 4 మనం కామన్ తీస్తే 28 degrees ప్లస్ 4 కామన్ తీస్తే +1లో నుంచి 0.5 పోతే ఎంత వస్తుంది? 0.5 అవుతుంది. 4 ఇంటూ 0.5 అంటే ఎంత? 0.5 అంటే 1/2 కదా. 4 1/2, 28 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది షార్ట్ ట్రిక్ మెథడ్. అదే మీరు జనరల్ వేలో చేయాలనుకుంటే జనరల్ వేలో మనం యావరేజ్కి ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఎలా వస్తుంది మనకి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫస్ట్ 7 daysకి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 28. ఇది నెంబర్ ఆఫ్ డేస్, ఇది యావరేజ్. సమ్ ఎలా వస్తుంది మనకి? సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. 28 ఇంటూ 7 140, 7 56, 196, 7 56, 7 14, 1 5 196. నెక్స్ట్ ఫస్ట్ 4 daysకి యావరేజ్ ఎంత? 27.5. ఓవరాల్గా సమ్ ఎంత వస్తుంది? 27.5 ఇంటూ 4, 4 5 20, 4 7 28, 1 2 30, 4 2 8 1 3 11. లాస్ట్ 4 daysకి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 29 ఇచ్చాడు. సమ్ ఎంత వస్తుంది? 29 ఇంటూ 4, 4 9 36, 4 2 8 1 3 11. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఇచ్చింది 7 days, కానీ ఇక్కడ ఏంది? ఫస్ట్ 4 days, లాస్ట్ 4 days మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 8 days వస్తుంది కదా. 8 daysలో ఏ నెంబర్ రిపీట్ అయింది? థర్స్డే రిపీట్ అయింది. ఆ థర్స్డే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ 4 యాడ్ చేయండి. 4 + 4 ఈ 2 యాడ్ చేసి ఎంత వస్తుంది? 226 మైనస్ ఈ 7 days యొక్క సమ్ ఎంత ఉంది? 196. ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 30 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడేముంది? క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడేమో క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, లాజిక్ ఉంది. అందుకనే మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం లాజిక్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 34, 85, 102. సో మీకు చాలాసార్లు చెప్పాను నేను, 60 days మ్యారథాన్ సిరీస్లో కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్స్ చూడండి, 34, 85, 102. ఈ 3 నెంబర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 17 ఉంది. 17 కామన్ తీస్తే 17 34, 17 85, 17 102. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం అనుకోవాలి. ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం కట్టేటప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ 2 6 ఎల్సిఎం ఎంత? 6 కదా. సో 2 6 బదులు నేను 6 రాస్తా. నెక్స్ట్ 5 6 ఏ నెంబర్స్? ఇవి కోపరే నెంబర్స్. ఎల్సిఎం ఎంత అవుతుంది? కోపరే నెంబర్స్ ఎల్సిఎం ఎంత? ప్రొడక్టే కదా. 5 ఎంత? 30. ఇక్కడ ఎంత ఉంది? 17 ఇంటూ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 510. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 60 days మ్యారథాన్ సిరీస్లో నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 60 days మ్యారథాన్ సిరీస్లో నేను కంప్లీట్గా ఏఎల్పి టెక్నిక్స్లో అడిగిన క్వశ్చన్సే తీసుకున్నాను. సో మళ్ళీ ఏఎల్పి టెక్నిక్స్లో కొన్ని మోడ్స్ కొన్ని ఫిక్స్డ్ అయి ఉంటాయి అనమాట. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఆ 60 days మ్యారథాన్లో ఉన్న ప్రతి వీడియో మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెంబర్స్ గివెన్ బిలో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12. ఒక నెంబర్ 12తో డివైడ్ అవ్వాలంటే ఏ నెంబర్స్ డివైడ్ అవ్వాలి? 4తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 4 3 12 కదా. సో 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి దేంతో డివైడ్ అవ్వాలి? 4తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్ ఏ 88 4తో పోతుంది, 16 4తో పోతుంది, 44 4తో పోతుంది, 32 4తో పోతుంది. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి? 3తో చెక్ చేయాలి. 3 ఎక్కడ డివిజిబుల్ రూల్ ఏంది?
మనం సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. ఇది జనరల్ ప్రాసెస్. ఇంకోటి ఏం చెప్పాను నేను, నెంబర్స్ మొత్తం యాడ్ చేసే బదులు సమ్ 3 వచ్చిన 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినా ఏం చేస్తారు, క్యాన్సిల్ చేయండి. అది ఎలా చూడండి, 3 3తో పోతుంది, 6 3తో పోతుంది, 4 + 8 12 3తో పోతుంది, 8 మిగిలింది, 8 3తో పోతుందా, పోదు, కాబట్టి ఎలిమినేటివ్. నెక్స్ట్ 5 + 7 ఎంత, 12 12 3తో పోతుంది, 8 + 1 ఎంత, 9 3తో పోతుంది, 6 3తో పోతుంది. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కదా, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మళ్ళీ మీరు సిడి చెక్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, థీటా ఈజ్ అక్యూట్ వాల్యూ ఆఫ్ 2 sin స్క్వేర్ థీటా మైనస్ 3 cos స్క్వేర్ థీటా. మీరు ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సైన్ థీటా కాస్ థీటా వాల్యూ మనకు ఎక్కడ ఈక్వల్ ఉంటాయి, థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees దగ్గర ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్ మనకు తెలియాలి. ఈ పాయింట్ తెలిస్తే ప్రాబ్లం ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ 2 sin స్క్వేర్ థీటా మైనస్ 3 cos స్క్వేర్ థీటా వాల్యూ ఎంత, 2 ఇంటూ సైన్ 45 degrees ఎంత వస్తుంది, 1/√2t అవుతుంది. సో సైన్ స్క్వేర్ థీటా అంటే 1/√2² మైనస్ 3 ఇంటూ అలాగే కాస్ 45 degrees కూడా 1/√2నే, 1/√2² 2 ఇంటూ 1/2 మైనస్ 3 ఇంటూ 1/2, 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 1 మైనస్ 3/2 అంటే ఎంత అవుతుంది, 1.5 కదా. సో మైనస్ 0.5 మైనస్ 0.5 అంటే ఎంత, -1/2. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ టుగెదర్ ఇన్ 12 days while A alone do it in 15 days. They start working together, but A leaves 10 days before the completion of the task. For how many days did A and B work together? క్వశ్చన్ చాలా ఈజీ. ఏబి ఇద్దరు కలిసి వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తున్నారు, 12 daysలో. ఏ ఒక్కడైతే వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 15 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ వర్క్ తీసుకోండి, ఎఫిషియన్సీ కనుక్కోండి. 12కి 15 కలిసి ఎంత, 60. 60 ఏంటిది టోటల్ వర్క్. నా దగ్గర 60 యాపిల్స్ ఉన్నాయి. ఏబి ఇద్దరు కలిసి 15 daysలో తినేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు, 60/12 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 5 యాపిల్స్. నెక్స్ట్ ఏ అనేవాడు 60 యాపిల్స్ని 15 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు, 4 యాపిల్స్. 4 యాపిల్స్. ఇప్పుడు మనకి ఏకి బీకి ఎఫిషియన్సీ తెలియాలి. ఏకి ఎఫిషియన్సీ ఎంత, 4. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, ఏబి ఇద్దరు కలిసి 5 యాపిల్స్ తింటున్నాడు, అందులో ఏ ఒక్కడే 4 యాపిల్ తింటున్నాడు, అంటే బి ఎన్ని తింటాడు, ఒక యాపిల్ కదా. సో మన ఎఫిషియన్సీ కనుక్కుంటే సగం ప్రాబ్లం అయిపోయినట్టే. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూడండి. స్టార్టింగ్లో దే స్టార్ట్ వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారో మనకు తెలియదు, ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ అండ్ లీవ్స్ ఏ 10 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్, అంటే ఇంకా 10 days వర్క్ ఉంది అనగా ఎవరు వెళ్ళిపోయారు, ఏ వెళ్ళిపోయాడంట. అంటే ఏ వెళ్ళిపోతే ఆ 10 days ఎవరు చేసినట్టు, బి చేసినట్టు కదా. బి ఎన్ని రోజులు చేశారు, 10 days చేశారు. ఇలా చేసే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, రైట్. ఇది స్టేట్ కండిషన్. A + B ఇంటూ ఎక్స్ ప్లస్ B ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత, 60. A + B ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5x ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ ఎంత, 1 కదా, 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. 5x ఈజ్ ఈక్వల్ టు 50, x ఈజ్ ఈక్వల్ టు 10. క్వశ్చన్ అడిగాడు, హౌ మెనీ డేస్ డిడ్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్. ఎక్స్ వాల్యూయే కదా, ఏబి ఇద్దరు చేసిన వర్క్ ఎక్స్ వాల్యూ. సో ఎంత అయింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ ఎట్ 12% per annum for 3 years is 4,140 rupees. What is the compound interest on the same sum at 8% per annum 2 years? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మీరు పర్సంటేజ్లో ఫస్ట్ కన్వర్ట్ చేసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే R ఇంటూ T%. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎన్ని ఇయర్స్, 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12%. ఎలిజిబుల్ ఎంత అవుతుంది, 36%. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, డైరెక్ట్ ఫార్ములా, షార్ట్ ఫార్ములా ఏంది, 2x ఇంటూ x². 2x డాట్ ఇది x². లాస్ట్ మనం 2 నెంబర్స్ రాయాలి. ఇది డైరెక్ట్ షార్ట్ ట్రిక్ అనమాట, రైట్. 8% అంటే 2x అంటే ఎంత, 16. పాయింట్ x² అంటే 8² అంటే ఎంత అవుతుంది, 64%. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇప్పుడు చూడండి, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 4,140 రూపాయలు ఇచ్చాడు. పర్సంటేజ్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది,
36% అనేది ఎంతైంది 4,140 రూపాయలు అయితే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత మనం అనుకోవాలి. అంటే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 16.64% వాల్యూ ఎంత అవుతుంది 9,436 9 4 36 పోతే 5 9 54 0 మళ్ళీ 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 1 4 మళ్ళీ 4 1 4 4 5 20 క్రాస్గా మల్టిప్లై చేస్తే 1664/100 రాసేయండి. పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి ఇంటూ 113 నేను 5తో క్యాన్సిల్ చేస్తే 5 2 5 20 సార్లు పోతుంది 5 2 10 5 3 15. నెక్స్ట్ డినామినేటర్లో మీరు ఒక 0 ఉండే విధంగానే చేయండి. 4తో క్యాన్సిల్ చేస్తే 2తో 2 10 2 16 నెక్స్ట్ 2 3 6 2 4 అంటే 832 ఇంటూ 23/10 కంపల్సరీగా మనకు పాయింట్స్లోనే వస్తుంది. ఆప్షన్ బి మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 3 2 ఎంత 6 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉండాలి 6 ఉండాలి. 6 ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా చేసాము. లేకపోతే మీరు క్యాలిక్యులేషన్ చేశారనుకో ఏమవుతుంది 832 ఇంటూ 23 3 6 3 9 324 అలాగే 2 4 2 3 6 2 16 6 13 11 9 1 అంటే ఎంత వస్తుంది 19136/0. ఇప్పుడు ఎంత వస్తుంది 1913.6. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఈ మొత్తం చేయకుండానే జస్ట్ అబ్జర్వేషన్ అని చెప్పాను బై యూజింగ్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. మీరు ఆప్షన్ ద్వారా చేయాలంటే కంపల్సరీగా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీరు అప్లై చేయాల్సిందే. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 5/6 of base of parallelogram having the same area that of the triangle, the ratio of corresponding heights of the triangle to the parallelogram. సో క్వశ్చన్ చాలా ఈజీనే. సో ట్రయాంగిల్ ఉంది, ఒకటి parallelogram ఉంది. సో ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. parallelogram ఏరియా ఫార్ములా ఏంటిది బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ హైట్ h1 అనుకోండి, ఇక్కడ హైట్ h2 అనుకోండి. ప్రాబ్లం ఏమన్నాడు సేమ్ ఏరియాస్ అంట, 2 ఏరియాస్ ఈక్వల్గా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ బేస్ గురించి చెప్పాడు. బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 5/6 టైమ్స్ ఆఫ్ బేస్ ఆఫ్ parallelogram. సో 2 BB అనుకోండి రైట్. 2 ఏరియాస్ ఈక్వల్ కాబట్టి హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ బేస్ ఎంత 5/6 ఇంటూ బి ఇంటూ h1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ సేమే కదా. సో బి ఇంటూ హైట్, ఈ బీబీ క్యాన్సిల్ అవుతుంది. హైట్ h2 అనుకోండి 5/12 ఇంటూ h1 ఈజ్ ఈక్వల్ టు h2 అవుతుంది. h1/h2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రైట్ సైడ్కి వెళ్తే మొత్తం రివర్స్ అవుతుంది కదా 12/5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈజీ క్వశ్చనే. ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ ట్రయాంగిల్ బేస్కి parallelogram బేస్కి ఒక రిలేషన్ ఇచ్చాడు. తర్వాత ఏం ఇచ్చాడు parallelogram ఏరియా ట్రయాంగిల్ ఏరియా 2 ఈక్వల్ అన్నాడు. ఆ ఈక్వల్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ వెయిట్ ఆఫ్ స్కూల్ బ్యాగ్ ఆఫ్ 35 students of a class was 449.75 kg. What is the average weight of each school bag if each student carried only one school bag? ఏం లేదు మనం యావరేజ్ కనుక్కోరంట. ఇక్కడ చూడండి నెంబర్స్ ఏమో పాయింట్స్లో ఉన్నాయి. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ లా అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం, నెక్స్ట్లో చేద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద measure of the smaller of the two angles formed between our hand and minute hand of a clock when it is టైం ఇచ్చాడు మనకి మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 hours 44 minutes కదా. సో ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ మెథడ్ 1 ఫార్ములా ఏంటిది 11/2 మినిట్ హ్యాండ్ డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత 44 డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ అంటే ఎంత 6. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 11ని మనం 22తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 242 డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ 6 ఎంత 180. సో 242 నుంచి 180 తీసేస్తే ఎంత వస్తుంది 62 degrees. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మెథడ్ 2లో డైరెక్ట్గా అబ్జర్వేషన్ చూడండి. ఎప్పుడైనా సరే మినిట్ హ్యాండ్ ఈవెన్ నెంబర్ అయితే పాయింట్స్ రాదు, ఆడ్ నెంబర్ ఉంటే పాయింట్స్ వస్తుంది. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి పాయింట్స్ రావు మనకి. సో ఆప్షన్ సి ఆప్షన్ బి మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్రాక్సిమేట్గా చూడండి 44 అంటే
మనం 6 hours 45 minutes తీసుకున్నాము అప్రాక్సిమేట్గా. 6 hours 45 అంటే ఇది ఏ నెంబర్ దగ్గర ఉంటుంది? 9 కదా. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 3 hours గ్యాప్. 1 hourకి ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది? 30 degrees. 3 hours గ్యాప్ అంటే 3 అంటే ఎంత వస్తుంది? 90 degrees. నెక్స్ట్ ఇక్కడ 6లోంచి 9 పోతే మనకు మైనస్ కదా వచ్చేది. మినిట్ హ్యాండ్లో హాఫ్ తీసుకోండి. మినిట్ హ్యాండ్లో హాఫ్ ఎంత? 22 మైనస్ తీసుకుంటే ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను. సో 8 68కి దగ్గరలో ఉండాలి. 68కి దగ్గరలో ఉండాలి. 68కి దగ్గరలో ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది అప్రాక్సిమేట్ మెథడ్ ఇది. నెక్స్ట్ వన్, ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ డివైడ్ బై మీన్స్ ప్లస్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ 16 ప్లస్ 4 మైనస్ 3 డివైడెడ్ బై 8 into 6. 16 ప్లస్ని ఏ విధంగా రాశాడు? -4, మైనస్ని ఇంటూ 3, డివైడెడ్ని ప్లస్ 8, ఇంటూని ఏ విధంగా రాశాడు? ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 6. ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 8/6 అంటే 8/6, 2 4 2 3, ఈ పార్ట్ వరకు ఎంత వస్తుంది? 4/3. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 4 3 ఎంత? 12. 16 నుంచి 12 పోతే ఎంత వస్తుంది? 16 నుంచి 12 పోతే ఎంత? ఈ టోటల్ పార్ట్ ఎంత వస్తుంది? 4. సో 4 + 4/3 మల్టిప్లై చేస్తే 3 4 12 ప్లస్ 4 16/3. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ ఎక్విడ్ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ 6 hours 43 minutes? సేమ్ ఒకే పేపర్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. ఇందాక ఇచ్చిందేమో 44 minutes, ఇప్పుడు ఎంత ఇచ్చాడు? 43 minutes ఇచ్చాడు. ఒక క్వశ్చన్ చేస్తే ఒక క్వశ్చన్ ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేసింది, రైట్? ఇప్పుడు చూడండి, 43 అంటే ఆడ్ నెంబరు, కంపల్సరీగా మనకు పాయింట్స్లో వస్తుంది. పాయింట్స్లో అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్, ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 43 కదా, మీరు 45 తీసుకుంటే 9 అవుతుంది. 6కి 9కి గ్యాప్ ఎంత ఉంది? 3 hours గ్యాప్ ఉంది. ఈచ్ అవర్ 30 degrees, 3 hours గ్యాప్ అంటే 90 degrees. నెక్స్ట్ 43లో హాఫ్ చేయండి, అప్రాక్సిమేట్గా తీసుకోండి. అప్రాక్సిమేట్గానే 20 హాఫ్ తీసుకోండి. 44 తీసుకోండి, ఏమైంది? 22 అవుతుంది. మనకి ఎంత వస్తుంది? 8. అలాగే 7 2 పోతే 8లో 2 పోతే ఎంత? 68కి దగ్గరలో ఉండాలి. 68కి దగ్గరలో ఏముంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఫార్ములా ప్రకారం అయితే 11/2 m డిఫరెన్స్ ఆఫ్ 30 into అవర్ హ్యాండ్, 11/2 into మినిట్ హ్యాండ్ ఎంత? 43 డిఫరెన్స్ ఆఫ్ 30 into 6. మీరు మల్టిప్లై చేస్తే 11తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 4 7 3/2 డిఫరెన్స్ ఆఫ్ 180. డివైడ్ చేసి 2 4 2 3 6 13, మళ్ళీ 2 4 12.5 డిఫరెన్స్ ఆఫ్ 180. ఇక్కడేమో 20, ఇక్కడేమో 36.5, 56.5 degrees. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీకు కన్ఫ్యూజన్ ఉంటేనేమో ఈ లాజిక్ ప్రకారం డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయండి, క్యాలిక్యులేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గివెన్ టేబుల్ రిప్రజెంట్స్ ద మార్క్స్ అప్టైన్ బై 4 students W X Y Z. సో 4 students ఉన్నారు. 4 students ఎవరు? W X Y Z ఉన్నారు. వాళ్ళకు 4 subjectsలో మార్క్స్ వచ్చినాయి. ఆ 4 subjects ఏంటి? PCBM విత్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ బీయింగ్ 100. ఒక్కొక్క సబ్జెక్ట్ మార్క్స్ ఎంత? 100 మార్క్స్. వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 4 students ఇన్ P? సబ్జెక్ట్ Pలో 4 students యొక్క యావరేజ్ మార్క్స్ అనుకోవాలి. యావరేజ్ ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఫస్ట్ సమ్ చేయండి. యాడ్ చేసి ఎంత? 5, 9 + 6 15, 5 20 27, 275 బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 1 2 3 4 మెంబర్స్ కదా. క్యాన్సిల్ చేస్తే 4 6 24 పోతే 3 35, 4 8 32, 32 పోతే ఇంకెంత ఉంది? 3 ఉంది. 0 పెడితే 4 వేలు 28, మళ్ళీ 2 20 ఎన్నిసార్లు పోతుంది? 5 times, 68.75. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో ఇలా మనం పేపర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసాము. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ స్కిప్ చేసామో ఇక్కడ మీకు ఏంటంటే నేను ఒక్కొక్క క్వశ్చన్ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. అది మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏవైతే మీరు క్వశ్చన్స్ స్కిప్ చేశారో అక్కడ మీకు కలర్ కనబడుతుంది. ఆ
క్వశ్చన్ దగ్గర మీరు మార్క్ చేస్తే ఆ క్వశ్చన్ మీరు డైరెక్ట్ కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ నుంచి చూద్దాం, ఏ క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి అన్ని క్వశ్చన్స్ మళ్ళీ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ నుంచి, సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్, ఫోర్త్, ఏ క్వశ్చన్ చేసాం. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇది ప్రియాంకుర్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 7 years less than thrice the age of his cousin రిహానా. 2 persons ఉన్నారు, ప్రియాంక, రిహానా. సో ప్రియాంక ఏజ్ని ఎవరు ఏజ్ కంపారిజన్ చేస్తున్నాడు, రిహానా ఏజ్ కంపారిజన్ చేస్తున్నాడు. రిహానా ఏజ్ మనం ఎక్స్ అనుకోండి, ప్రియాంకుర్స్ ఏమవుతుంది, ప్రియాంకుర్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 7 years less than thrice the age of రిహానాస్. సో రిహానా ఏజ్కి 3 times చేసిన తర్వాత అందులో 7 years లెస్ అంట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, 16 years from now ప్రియాంకుర్స్ ఏజ్ విల్ బి 150% ఆఫ్ ది రిహానాస్ అన్నాడు. సో 16 years తర్వాత ప్రియాంకర్స్ ఏజ్ ఎంతైతే ఉందో రిహానాస్ ఏజ్ 150%లో ఉంటుందంట. సో ప్రజెంట్ ప్రియాంకుర్స్ ఏజ్ ఎంత, 3x - 7 కదా. 16 years తర్వాత ఎంత అవుతుంది, 3x - 7 + 16 అవుతుంది. అలాగే రిహానాస్ ఏజ్ కూడా 16 years తర్వాత ఎంత అవుతుంది, x + 16 ఇంటూ రిహానాస్ ఏజ్ ఎంత పర్సెంటేజ్, 150%, 150/100, 53 times, 52 times, 2తో మల్టిప్లై చేయండి. 3x ఈ వాల్యూ ఎంత అవుతుంది, 3x - +9 ఈజ్ ఈక్వల్ టు x + 16 ఇంటూ 3/2. క్రాస్గా మల్టిప్లై చేస్తే 2తో మల్టిప్లై చేస్తే 2 3 6, x + 2 9 18 ఈజ్ ఈక్వల్ టు 3x + 13 ఎంత, 48. ఈ 3x లెఫ్ట్ సైడ్ తీసుకురండి, 6x - 3x ఈజ్ ఈక్వల్ టు 48 ఈ 18 రైట్ సైడ్ తీసుకురండి, -18. 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 48లో నుంచి 18 తీసేస్తే 30, x ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. అయితే మనం ఎవరేజ్ కనుక్కోవాలి, ప్రియాంకుర్స్ ప్రజెంట్ ఏజ్. ప్రియాంకుర్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత, 3x - 7, 3x - 7. సో 3 × 10 - 7, 3 × 10, 30 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది. సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ మనం ఏం చేయాలి, స్కిప్ చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, టోటల్ వెయిట్ ఆఫ్ ఏ స్కూల్ బ్యాగ్ ఆఫ్ 35 students of a class was 449.75 kg. What is the average weight of each school bag if each student carried only one school bag? ఏం లేదు, జస్ట్ యావరేజ్ అనుకున్నాడు. యావరేజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ సమ్ ఎంత ఉంది, 449.75 బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 35 members. 5తో క్యాన్సిలేషన్ చేయండి, 5 ఏళ్ళు 540. నెక్స్ట్ 4 మిగిలింది, 5 9 45. పాయింట్ మర్చిపోయింది ముందు, 45 పోతే మళ్ళీ ఎంత ఉంది, 4 47, మళ్ళీ 5 9 45, 2 5 5 25. 7తో క్యాన్సిలేషన్ చేద్దాం, 7 1 7 పోతే 19, 7 14 పోతే మళ్ళీ ఎంత ఉంది, 5 7 56, 6 అంటే మళ్ళీ ఎంత ఉంది, 3 ఉంది, 7 5 35. సో 12.85 kg. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూసారు కదా, ఇక్కడేమో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువ కనబడుతుంది. సో అందుకని స్టార్టింగ్ మనం స్కిప్ చేసాం. నెక్స్ట్ సో టోటల్ అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. సో మనం మాక్ టెస్ట్లో ఎలా అయితే మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అలాగే సాల్వ్ చేయండి. డెఫినెట్గా మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.